వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం పిల్ల. ఈరోజు ఏంటంటే నేను గృహప్రవేశం కోసం ఇంతకుముందు కొన్ని తీసుకున్నాను కదా, వాటిల్లో భాగంగా కొన్ని ఐడల్స్ తీసుకున్నాను, అలాగే కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ తీసుకున్నాను. అవి మన దగ్గర వచ్చినాయి ఒక 6-7 ఐటమ్స్ ప్రజెంట్ ఉన్నాయి. ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీషో నుండే తీసుకున్నా. ఆల్రెడీ నాకు బాగలేనివి నేను రిటర్న్ పెట్టేశాను, బాగున్నవి ఉంచుకున్నాను. ఎందుకంటే ప్రతిదీ చూపించడం ఎందుకులే అన్నట్టుగా ఉంది. కొన్నేమో క్వాలిటీ బాగొచ్చి కొంచెం డ్యామేజ్ వస్తే వాటిని ఎక్స్చేంజ్ కూడా పెట్టాను. మీరు ఇంకొక వీడియో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నా నుండి, అంటే వీటికి సంబంధించి. అండ్ షాపింగ్కే నాకు 25,000 పెట్టుకున్నా జస్ట్ అట్లా హ్యాండ్లో. ఈ మీషో షాపింగ్కే ఒక 5,000 అయిపోయింది. శారీసు వాటన్నిటికీ ఇంకా మిగతావి జ్యువెలరీ అవన్నీ కూడా. సరే, మీషో నుండి ఇది ఫ్లిప్కార్ట్ నుండి తీసుకున్నాము. బట్ సేమ్ మాకు మా తమ్ముడు పెట్టాడు అనమాట. ఇది రామ్ లల్లానా ఏంటి, బాలరాముడు విగ్రహము. సేమ్ ఇదే విగ్రహం మీషోలో ఉంది. అది క్వాలిటీ ఎలా వస్తుందనేది తెలియదు. నాకు తెలిసి మోస్ట్లీ రెండు ఒకేలా రావచ్చు. ఇది ఫ్లిప్కార్ట్లో 300 పడింది, బట్ మీషోలో 150కే ఉంది. నాకు అది ఆశ్చర్యంగా అనిపించింది. సో మీషో లింకే ఇస్తాను నేను, మీరు తీసుకోవచ్చు. చాలా బాగుంది తెలుసా, డీటెయిలింగ్ ఎంత బాగా ఇచ్చారో. అండ్ సైడ్లో మనకి ఇట్లా యూ షేప్లో ఇచ్చారు చూడండి, రాముడికి చుట్టూరు అక్కడ దశావతారాలు ఇచ్చారు. అండ్ రాముడికి కింద పాదాల దగ్గరేమో అటు ఇటు హనుమంతుడు గరుత్మంతుడు ఇద్దరు ఉన్నాయన్నమాట. అండ్ చుట్టూరు కిందేమో బుద్ధుడు లాగా ఇట్లా కూర్చొని ఉన్నారనమాట. అట్లాంటి ప్రతిమలాగా ఇచ్చారు. అంతా భలే డీటెయిలింగ్గా ఉంది, చాలా బాగా నచ్చింది. అది మేము తెచ్చామన్నమాట పూజ గదిలో పెట్టుకోవడానికి. అండ్ ఇంకొకటి ఇది చూపిస్తా. అది చూపించే ముందు నేను ప్యాకింగ్ చూపించాలి. ప్రోడక్ట్ ఎక్కడ పగలకుండా డ్యామేజ్ రాకుండా ఉండాలి అని చెప్పి, అట్టపెట్టే నలగకుండా ఉండాలి అని సైడ్ చుట్టూరు 4 పక్కల టైల్స్ పెట్టారబ్బా. అది నిజంగా చాలా మంచి ప్యాకింగ్ అనిపించింది. ఇది కామధేనువు. ఇంతకుముందు వీడియోలో నేను కామధేనువుది ఇత్తడి ప్లేట్ రంగులో చూపించాను, అలాగే జర్మన్ సిల్వర్లో కూడా చూపించాను కదా. ఆ రెండిటికి నాకు ఎట్లా అంటే ఫేస్ సరిగ్గా నచ్చలేదని నేను ఆ వీడియోలోనే చెప్పాను. ఆ రెండు రిటర్న్ పెట్టేసి, ఇది మా సిస్టర్ తీసుకున్నారంట. నాకు వీడియో చూసిన తర్వాత తను ఫోన్ చేసి నేను ఇది తీసుకున్నానని చెప్పి తను నాకు లింక్ పంపించింది. సో నిజంగా ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది. ఇది వీటి కాస్ట్లన్నీ నేను పక్కన మెన్షన్ చేస్తున్నాను చూడండి. అండ్ లింక్స్ కూడా ప్రతి ఒక్క దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. అసలు నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదబ్బా. నాకైతే నాకు ప్రోడక్ట్స్ నచ్చాయి అంటే మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంతే. బాగాలేకపోతే బాగాలేదని మొహం మీదే చెప్పేస్తా, అది తీసుకోవద్దు అని చెప్పడానికి మీకు. అండ్ ఇంకొకటి జర్మన్ సిల్వర్లో తులసి కోట తీసుకున్నాను, బుజ్జిది. ఇప్పుడు మీరే చెప్పాలి, ఈ 3 చూసిన తర్వాత నాకు ఎంత హోప్ ఉంది అనేది పూజ గది మీద. ఓకేనా. ఇది జర్మన్ సిల్వర్లో పైన లీవ్స్ ఉన్నాయి కదా, అవి వంచి ఇచ్చారు. దాన్ని మనం తీసుకోవచ్చు అనమాట. అంటే ఆల్రెడీ నేను అన్నీ ఓపెన్ చేసి చూసాను అనమాట. ఎట్లాగా మీకు చూపించాలంటే నేను అప్పటికప్పుడు భుజాలు దౌడుకోకూడదు కదా, అందుకని చెప్పి ముందే చూసుకున్నాను ప్రాసెస్ ఎట్లా అని. అన్ని లీవ్స్ మనం ఇలా తీసుకోవచ్చు. క్వాలిటీ గట్టిగా ఉంది. అండ్ ఇది అరౌండ్ 120 లోపే వచ్చేసింది, చాలా తక్కువ ప్రైస్. అండ్ జస్ట్ మన ఫింగర్ ఎంత పొడుగు ఉండిద్దో అంత పొడిగే ఉంటుంది, అంతకుమించి ఎక్కువ పొడవు లేదు. అండ్ డీటెయిలింగ్ తెలుస్తుందో లేదో, డిజైన్ కూడా బాగా ఇచ్చారబ్బా. మీకు ఇక్కడ క్లారిటీగా తెలియట్లేదు కానీ ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ఐటెం ఇదైతే, పూజ గదిలో పెట్టేసుకోండి. నిజంగా చాలా బాగుంది. అండ్ దీని తర్వాత అంటే ఇది తక్కువ రేట్లోనే కదా ఎట్లా వస్తుందో అనుకున్నా కానీ కింద కొంచెం హోల్ టైప్లో ఇచ్చారు, అంతే బోలుగా ఉంది దీని. అది బాగా నచ్చాయి. 3 ఐడల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా డెకరేటివ్ ఐటమ్స్కి వస్తే, ఇంటికి గుమ్మానికి కట్టడానికి కిటికీల దగ్గర అట్లా కొంచెం డెకరేషన్గా ఉండాలని మంచి పూలు తీసుకొస్తాం ఆ రోజు, బంతి పూలు అట్లాంటివి గుమ్మానికి కట్టడానికి. కానీ ఇఫ్ ఆ పూలు సరిపోక ఏదైనా ఎక్కడన్నా కొరవ ఉంటే అప్పుడు ఏం చేయాలి, అప్పటికప్పుడు కావాల్సి వస్తాయి ఎట్లా అని చెప్పి కొంచెం ఇలా ఉంటాయిలే సేఫ్ సైడు అని చెప్పి ఆర్డర్ చేశా. ఇవి కూడా 250 లోపలే వచ్చాయి, 250 లోపలే వీటి కాస్ట్. ఈ కలర్లో ఒక 5, ఇంకా ఎల్లో కలర్లో ఒక 5 మొత్తం 10 వచ్చాయి అన్నమాట ప్యాకింగ్.
ఇవి కొంచెం నలిగిపోయినట్టుగా ఉన్నాయి, ఎందుకంటే కొంచెం మెత్తగా ఉంటాయి కదా. ప్యాకింగ్ నార్మల్గా వేసి ఇచ్చారు. సో వీటిని మనం కొంచెం చేతితోటి ఇట్లా ఇట్లా అనుకుంటే బాగానే వస్తున్నాయి, ప్లాస్టిక్ కదా, మళ్ళీ మామూలుగా అయిపోతున్నాయి. ఓకే, ఇంక వీటికి ఎంతకంటే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అందరి దగ్గర ఎక్కడైనా సరే వీటి బతికింతే కాబట్టి తీసేసుకున్నాను. ఇది ఎల్లో అండ్ ఈ కలరు అండ్ వీటిలోనే మిక్స్డ్ వచ్చినవి కూడా ఉన్నాయి. కానీ మా తమ్ముడు ఏంటంటే వద్దు, మిక్స్డ్ వద్దక్క, గజిబిజిగా అన్నట్టుగా అనిపిస్తుంది, సింగిలే తీసుకో, ఒకవేళ మనం ఎక్కడన్నా ఒక వాల్కి డేకర్ లాగా చేసుకోవాలి అనుకున్నా సింగిల్ మొత్తం ఒక దండ మొత్తం ఒకటి పక్కన ఇట్లా ఒకదాని పక్కన ఒకటి కలర్స్ మార్చుకుంటూ వాల్కైనా డెకరేట్ చేసుకోవచ్చు, ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అని అన్నారనమాట. సో సరేలే అని చెప్పి 10 వస్తున్నాయి, ప్యాక్ ఆఫ్ 10 అని చెప్పి ఆర్డర్ చేసా, అవి కూడా ఓకే. అండ్ ఇంకొకటి లైటింగ్ సెట్ తీసుకున్నాను. ఇదైతే నాకు పడిందబ్బా కాస్ట్, పక్కన నేను ప్రైస్ ఇస్తాను చూడండి. ఇది ఎట్లా ఇచ్చారంటే, మాది లోపల స్టెప్స్ వచ్చాయి కదా ఇంటికి, మీరు వీడియో చూసారో లేదో, ఇంటికి లోపల స్టెప్స్ అనమాట. ఆ స్టెప్స్కి పెట్టుకోవడానికైనా, లేదంటే ఒక వాల్కి పెట్టుకోవడానికైనా, లేదంటే ఒక విండోకి పెట్టుకోవడానికైనా, తలుపు దగ్గర మెయిన్ డోర్ పెట్టుకోవడానికైనా, ఆ పైన 2 ఫ్లోర్లలో పైన ముందు పక్క పెట్టుకోవడానికైనా ఎక్కడైనా సెట్ అయిపోయిద్ది. మాకు అన్ని రకాలుగా యూజ్ అవుతుంది, ఎక్కడైనా సరే పండగలప్పుడు అప్పుడప్పుడు వేసుకోవడానికి ఉంటుందిలే అని చెప్పి ఆర్డర్ చేశాను. చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది. అండ్ లీవ్స్ వచ్చాయి కదా, అవన్నీ ఒక 10 బ్రాంచెస్ లాగా ఇచ్చారనమాట. ఇదైతే పొడవుగా మొత్తం ఎంత పొడవు వచ్చిందంటే, ఇప్పుడు మా ఇంట్లో స్టెప్స్ ఉన్నాయి కదా, ఇంటికి ఎవరికైనా స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ నిండుగా వచ్చేస్తుంది అనమాట. పొడవుగా ఒక 5 మీటర్లు అది ఇచ్చారు. అది విడిగా తీసుకోవచ్చు, మా ఇంట్లో వేసినప్పుడు మీరు చూద్దురులే. ఇవైతే కొనుక్కుంటే మీకు అర్థమైపోయింది, మొత్తం వచ్చింది దారంలాగా, దానికి ఇలాగా 10 ఇచ్చారనమాట. అది బాగా వెలుగుతుంది. ఇంకా ఇది నైట్ టైంలో అయితే చూడండి, అసలు నాకైతే దీని మీద ఎక్స్పెక్టేషన్స్, నిజంగా వెలుగుతుందో అనుకున్నాను. అంటే కొన్ని వర్క్ అవ్వవు కదా, టెస్ట్ చేస్తే వర్క్ అయ్యింది. అండ్ చాలా బాగుందబ్బా నిజంగా. దీనికి కొంచెం లైట్ కనిపిస్తుంది కానీ సన్లైట్ చీకట్లో పెడితే మాత్రం భలే కలర్ఫుల్గా ఉంది. అండ్ ఈ లైట్స్ కూడా కొంచెం వెరైటీగా ఫార్మింగ్లో వెలుగుతున్నాయి అన్నమాట, అది కూడా బాగుంది. అండ్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చు. అండ్ ఇంకొకటి, ఇది లాస్ట్ వన్ అబ్బా, వాల్ డెకర్ అనమాట. ఇది పెయింటింగ్స్ లాగా ఏవైనా చూద్దామని చెప్పి సెర్చ్ చేస్తే నాకు ఇవి కనపడ్డాయి. ఇందులో ఇది కొన్న తర్వాత ఇంకొకటి కనపడింది, నాకు ఈ 2 కనిపించాయి, వేరే కనపడలేదు. సో నేను దాని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు. అయితే ఇది ఎన్ని వచ్చాయంటే పీసెస్ 7 6 వచ్చాయి. ఇది చెక్క అనమాట. చెక్కకి మనం 2 సైడ్ టేప్ ఉంటుంది కదా, అది పెట్టుకొని వాల్కి స్టిక్ చేసుకోవడమే. అండ్ వీటిని కొన్ని ఎట్లా అంటే మనకు కావాల్సిన డిజైన్లో కూడా స్టిక్ చేసుకోవచ్చు గోడకి. అండ్ ఇట్లా నేను చూపిస్తున్నాను చూడండి, మొత్తం అలాగా పెయింటింగ్స్, వుడెన్ పెయింటింగ్ లాగా వచ్చింది. అండ్ ఆ పెయింట్ కూడా పోదు, కలంకారీ టైప్. ఎట్లాగో నాకైతే ఇంకా అన్ని బట్టల టైప్లో ఉన్నది, చాలా బాగా వచ్చాయి, నాకు బాగా నచ్చాయి. అండ్ ఇంకొక దానికి కాస్ట్ ఎక్కువ ఉంది. అండ్ ఇట్లాంటి ప్లేట్స్ కూడా ఎక్కువ వచ్చాయి, అది కూడా బాగుంది. సో సేమ్ క్వాలిటీయే అయి ఉండొచ్చు మేబీ. సో అది కూడా కావాలంటే తీసుకోండి. అంటే మీరు లింక్ క్లిక్ చేశారంటే విజిబుల్ అవుతుంది కదా, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఇవి నేను తీసుకునే అయితే ఇంకా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ నాకైతే ఈ అన్ని ప్లేట్స్లో ఇది బాగా నచ్చింది. నేను తీసుకున్న అన్నిట్లో ఇవన్నీ ఇంట్లో ఉండొచ్చా, ఉండకూడదా, మీరే చెప్పండి. నాకైతే అన్నీ ఉండాలి అని అనిపించింది. కొత్త ఇల్లు, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సరే తీసేసుకున్నాను. ఇందులో మీకు ఏది నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనిపిస్తే నాకు ఇవ్వండి. అండ్ లింక్స్ కూడా పెట్టండి, కొనుక్కుంటాను, నో ప్రాబ్లం. సరేనా, ఉంటాను మరి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ కొత్తవి చూపిస్తాను. బాయ్.